ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. ఏలినాటి శని ప్రభావం ఎలా ఉంటుందంటే, చాలామంది వ్యక్తులకి ఏదో ఒక అవకాశం వస్తుంది, కానీ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోకుండా దుర్వినియోగపరుచుకోవడం ఆ సమయంలో వాళ్ళకి జరుగుతూ ఉంటుంది. ఒక సందర్భంలో ఎవరికైనా సరే పలానా వ్యక్తులు ఏదైనా అవకాశం ఇస్తాను అన్నప్పుడు, పలానా టైంకి రండి అన్నప్పుడు ఆ టైంని దాటి వస్తారు. ఉంటారులే వస్తారులే అని చెప్పేసి ఏదో ఒకటి అనమాట. ముందు రోజు వాళ్ళు చెప్పిన తర్వాత ఆ సమయానికి రండి అన్నప్పుడు కూడా వాళ్ళు ఆ సమయానికి వెళ్ళకపోవడం, అవకాశం చేజార్చుకోవడం. ఎవరైనా ఏదైనా ఒక పని అప్పచెప్పిన తర్వాత దాన్ని సమయస్ఫూర్తిగా శ్రద్ధగా చేయకుండా అశ్రద్ధ చేయడం, దాని నుంచి వారికి ఉన్నటువంటి ఉద్యోగాలు పోవడం, ఇలాంటి వాళ్ళకి మన పని అప్పచెప్పి కూడా ప్రయోజనం లేదు అని అనుకోకుండా దారిద్ర్యం ఎక్కడో ఉండదు. అదంతా కూడా ఈ ఏలినాటి శని ప్రభావం జరిగే వాళ్ళ దగ్గర ఎలా ఉంటుందంటే, వాళ్ళ చేతులారా వాళ్ళే పాడు చేసుకుంటూ ఉంటారు, పోగొట్టుకుంటూ ఉంటారు. వీళ్ళలో కూడా కొంతమంది కూడాను కోపంతో, సెల్ఫ్ ఈగోతోటి మనం వాళ్ళు చెప్తే మనం వినేదేంటి అనుకోకుండా మద్యం సేవించడం, వారం మద్యం లేకుండా మాంసాహారం భుజించడం, పెద్దల్ని గౌరవించకుండా అగౌరవపరచడం, పెద్దల్ని చెప్పిన మాట వినకపోవడం, ఇవన్నీ కూడా ఏలినాటి శని ప్రభావం అనేది ఉంటుంది. సో మనకి ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పుడు ఏం చేయాలంటే, నువ్వులు దానం ఇవ్వచ్చు, శనీశ్వరుడికి ఆరాధన చేయండి, భైరవుడికి ఆరాధన చేయండి, కాళికాదేవికి ఆరాధన చేయండి. జమ్మి ఏదైతే ఉందో జమ్మి మొక్కని ఇంటికి పశ్చిమ దిశలో పెంచుకోవద్దు. దానికి రోజు దీపారాధన చేయండి, అగరత్తు వెలిగించండి, నైవేద్యం పెట్టండి. పరిహారం ఏమిటి అంటే, నువ్వులు ఉండ, బెల్లంతో చేసిన నువ్వులు ఉండ నైవేద్యం పెట్టచ్చు. అది మీరు ఆ రోజు స్వీకరించవచ్చు, తినచ్చు కూడా. కాస్త ఉపశమనం కలుగుతుంది. ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు కాస్త శ్రద్ధ వహించండి. ఎందుకంటే మనకి ఇప్పుడు జరుగుతుంది, ఏలినాటి శని నడుస్తుంది కదా, మనకి అనుకోకుండా ఇలాంటి సందర్భాల్లో మనకి ఏదైనా సరే రివర్స్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి ముందే మీరు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకుంటే అంతా శుభంగా ఉంటుంది. సో నెక్స్ట్ వీడియో కోసం మళ్ళీ నేను ముందుకు వస్తాను. ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధి తదాస్తు. ఆయుష్మాన్ భవ.